సో ఈ రోజు వీడియోలో అయితే మనం వై పీ ప్లాంట్ అనేది నేర్చుకుందాం. సో నిన్నటి వీడియో కంటిన్యూషన్ పార్ట్ అనేది. సో నిన్న వీడియోలో అయితే మనం మెండల్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి రీజన్ ఏంటో నేర్చుకున్నాం కదా. సో మెండల్ ఆ ఎక్స్పెరిమెంట్ చేయడానికి విచ్ ప్లాంట్ వాజ్ సెలెక్టెడ్, దట్ ఈస్ ద పీ ప్లాంట్. వై పీ ప్లాంట్, పీ ప్లాంట్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుందాం. So before go to this topic, I'll give you very fast a code for to remember this all the point that. So that is well by, self cross, annual. So ఈ వర్డ్స్ ని మీరు గుర్తు పెట్టుకోండి, వర్డ్స్ మీరు గుర్తు పెట్టుకోండి. సో కలర్ చార్ట్ తో ట్రై చేస్తాం. రైట్. సో వెల్ బై, సెల్ఫ్ క్రాస్, annual. సో వెల్ బై ఇది ఒక వర్డ్ లాగా గుర్తు పెట్టుకోండి. సెల్ఫ్ క్రాస్ ఇదొక వర్డ్ లాగా గుర్తుపెట్టుకోండి. యాన్యువల్ 3 వర్డ్స్ లాగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే సో వై పీ ప్లాంట్ అనే ఆన్సర్ అంతా మనం రాయొచ్చు. రైట్. సో ఇందులో నుంచి కూడా నేను 10% క్వశ్చన్స్ వేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామినేషన్ ఆల్సో. రైట్. సో వెల్ బై, సెల్ఫ్ క్రాస్, యాన్యువల్ లో ఫస్ట్ మనం వెల్ అనుకున్నాం కదా. సో వెల్ అంటే వెల్ డిఫైన్డ్ క్యారెక్టర్స్. ఎందుకు అంటే పీ ప్లాంట్ లో వాటికి ఉన్నటువంటి ఆ ఫీచర్స్, ఆ క్యారెక్టర్స్ ని డిఫైన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి సో తను పీ ప్లాంట్ సెలెక్ట్ చేసుకోవడానికి దిస్ ఈస్ ద ఫస్ట్ రీజన్ అండ్ వన్ ఆఫ్ ద రీజన్స్. ద సెకండ్ ఈజ్ బై. వాట్ ఈస్ ద బై హియర్? బైసెక్సువల్ ఫ్లవర్స్. వాట్ ఈస్ ద బైసెక్సువల్ ఫ్లవర్స్? ఇట్ మీన్స్ ఒక ఫ్లవర్ లోనే మేల్ కి ఫీమేల్ కి సంబంధించినటువంటి రిప్రొడక్టివ్ పార్ట్స్, రిప్రొడక్టివ్ గేమెట్స్ ఉండడం అయితే మనం బైసెక్సువల్ ఫ్లవర్స్ అని అంటాం. సో అది కూడా అడ్వాంటేజ్ తన ఎక్స్పెరిమెంట్స్ కి. సో అందుకోసం ఆ ఫీచర్ కూడా, సో ఆ క్యారెక్టర్ కూడా పీ ప్లాంట్ లో ఉంది కాబట్టి సో దట్ వుడ్ బి ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ టు సెలెక్ట్ వై పీ ప్లాంట్. సో థర్డ్ పాయింట్ ఈజ్ సెల్ఫ్ పాలినేషన్. సెల్ఫ్ పాలినేషన్ కి చాలా ఈజీ అవుతుంది కాబట్టి సెల్ఫ్ పాలినేషన్ అంటే సేమ్ మేల్ ఫీమేల్ అందులోనే ఉంటుంది. సో అందులో నుంచి మనకి ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది కాబట్టి సో అది కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి సో పీ ప్లాంట్ ని చూస్ చేసుకుందాం. ఫోర్త్ పాయింట్ ఈజ్ క్రాస్ పాలినేషన్. క్రాస్ పాలినేషన్ కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీనికి ఆపోజిట్ అన్నమాట. సో 2 ఫ్లవర్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫ్లవర్స్ నుంచి పాలినేషన్ చేయడం. సో నెక్స్ట్ యాన్యువల్ ప్లాంట్. సో యాన్యువల్ ప్లాంట్ అంటే సో దీనికి ఒక లైఫ్ స్పాన్ అనేది వెరీ షార్ట్ గా ఉంటది. సో అది 1 ఇయర్ వరకే ఉంటుంది కాబట్టి సో రిజల్ట్స్ ఇవ్వడంలో, సో అబ్జర్వేషన్ లో చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి గుడ్ రిజల్ట్ వస్తుంది కాబట్టి సో మెండల్ అయితే ఈ పీ ప్లాంట్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో దీస్ ఆర్ ద 5 ఫైన్ క్యారెక్టర్స్ వై మెండల్ chosen the పీ ప్లాంట్. ఓకే. సో జస్ట్ కోడ్ ఏంటి? వెల్ బై, సెల్ఫ్ క్రాస్, యాన్యువల్. సో వీటిని మనం పాయింట్స్ గా రాసుకుంటే వెల్ డిఫైన్డ్ క్యారెక్టర్స్, బైసెక్సువల్ ఫ్లవర్స్, సెల్ఫ్ పాలినేషన్, క్రాస్ పాలినేషన్ అండ్ యాన్యువల్ ప్లాంట్. సో ఇవి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. సో వీటికి డీప్ గా ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనకి క్రాస్ పాలినేషన్స్ లో మనకు వస్తుంది, అక్కడ నేర్చుకుందాం. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే రీజన్స్ మనకు కావాలి వై పీ ప్లాంట్ అనేది. రైట్. సో ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ లో డూ యూ నో అనే కాలంలో ఒక ఇన్ఫర్మేషన్ పీ ప్లాంట్ గురించి ఇచ్చారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ డూ యూ నో కాలంలో ఏమి ఇచ్చారంటే సో దాన్ని మీకు ఒక స్టోరీ లాగా చెప్తాను నేను, ఈజీగా గుర్తుంటుంది. సో ఈ పీ ప్లాంట్ ఏం చేసింది అంటే సో ఆఫ్ఘనిస్తాన్ లో పుట్టింది. అక్కడ పుట్టి ఏమైంది, అక్కడ నుండి హరప్పాకు వచ్చింది. హరప్పాకి వచ్చి ఒక 1 ఇయర్ అక్కడ ఉంది. రైట్. ఎందుకు అంటే అక్కడ గంగాటిక్ ప్లేసెస్ ఉన్నాయి, ఐ మీన్ కూల్ ప్లేసెస్ ఉంది కాబట్టి దానికి ఇష్టమై అక్కడ 1 ఇయర్ ఉంది. సో తర్వాత మెల్లిమెల్లిగా మన ఇండియా మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది. రైట్. సో ఇది స్టోరీ. ఇప్పుడు చెప్పండి, పీ ప్లాంట్ ఎక్కడ పుట్టింది? ఆఫ్ఘనిస్తాన్ లో. ఆ పుట్టిన తర్వాత ఎక్కడికి వచ్చింది? హరప్పాకు వచ్చింది. హరప్పాకులో ఎన్ని ఇయర్స్ ఉంది? 1 ఇయర్ ఉంది. రైట్. సో రీజన్ ఏంటి? కూల్ గా ఉంది కాబట్టి ఉంది. తర్వాత అక్కడే ఉందా? లేదు. అక్కడ నుంచి ఇండియా మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యింది, అంతే కదా. సో సో అక్కడ ఉంది కాబట్టి దాంట్లో ఏమున్నాయంటే ACEK అండ్ B కాంప్లెక్స్ విటమిన్స్ అనేవి ఉన్నాయన్నమాట. what are in the pea plant? I am writing here ACEK
and B complex vitamins. B complex vitamins ఉన్నాయి. సో పీ ప్లాంట్ లో ఏమున్నాయి? A, C, E, K and B complex vitamins అనేవి ఉన్నాయి. రైట్. సో అవే కాకుండా apart from those vitamins there are some minerals also. కొన్ని మినరల్స్ కూడా ఉన్నాయి. ఏమున్నాయి? కొన్ని మినరల్స్ కూడా ఉన్నాయి. ఏంటా మినరల్స్ అంటే C, right, that is calcium, iron, next magnesium, next manganese, next P phosphorus, yes sulfur and zinc. సో ఇవన్నీ కూడా మనకి అక్కడ మినరల్స్ P లో ఉన్నాయి. ఏంటది? కాల్షియం, ఫెర్రస్, మెగ్నీషియం, మ్యాంగనీస్ అండ్ ఫాస్ఫరస్, సల్ఫర్ అండ్ జింక్. ఇవన్నీ కూడా మినరల్. చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఇందులో నుంచి మనకు బిట్ పడే ఛాన్స్ 110% ఎక్స్పెక్ట్ చేయవచ్చు. రైట్. సో ఎట్లా క్వశ్చన్స్ అడుగుతాడు ఇక్కడ అంటే ఇందాక స్టోరీ చెప్పారు కదా ఎక్కడ పుట్టింది అని. సో వేర్ ద పీ ప్లాంట్ ఈస్ ఒరిజినేటెడ్ అని అంటారు. అంటే దట్ ఈస్ ఆఫ్ఘనిస్తాన్. రైట్. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? సో దట్ ఈస్ హరప్పా. రైట్. సో 1 ఇయర్ ఉంది అన్నాను కదా, ఎన్ని సంవత్సరాలు ఉంది అని క్వశ్చన్ అడిగాడు. రిమెంబర్ కోసం, స్టోరీ కోసం అలా చెప్పాను. సో 1 నెంబర్ ఏంటి అంటే దిస్ ఈస్ ఏ యాన్యువల్ ప్లాంట్, 1 ఇయర్ ప్లాంట్ కదా, దాని లైఫ్ స్పాన్ 1 ఇయర్ ఉంటుంది కాబట్టి సో మనం ఆల్రెడీ ఇక్కడ వైపీ ప్లాంట్స్ లో ఈ ఇన్ఫర్మేషన్ లో దిస్ ఈస్ అన్ యాన్యువల్ ప్లాంట్ అని చెప్పుకున్నాం కదా. సో అందుకోసమే అక్కడ 1 ఇయర్ ఉంది అని చెప్పాం. ఇట్ మీన్స్ నిజంగా 1 ఇయర్ అక్కడ ఉందని కాదు, అది 1 ఇయర్ ప్లాంట్ అన్నట్టుగా మీకు జస్ట్ ఫర్ ఏ స్టోరీ టు రిమెంబర్ వెరీ ఈజీలీ. రైట్. సో 1 ఇయర్ అన్నమాట. సో దాంట్లో ఏ వైటమిన్స్ ఉంటాయి అంటే A, C, E, K అండ్ B కాంప్లెక్స్ వైటమిన్స్ అనేవి ఉంటాయి. సో మినరల్స్ కూడా ఉంటాయి. ఎన్ని మినరల్స్ ఉంటాయి? 7 మినరల్స్ ఉంటాయి. సో అదేంటి? కాల్షియం, ఐరన్ దట్ ఈస్ Fe, మెగ్నీషియం అండ్ మ్యాంగనీస్ అండ్ P ఫాస్ఫరస్, S సల్ఫర్, Zn దట్ ఈస్ జింక్. సో దీన్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోండి. CaFe, K, MgMn, నెక్స్ట్ PS పోలీస్ స్టేషన్, Zn కదా. K, MgN, PS, Zn. సో ఈ ఆల్ టైప్స్ ఆఫ్ మినరల్స్ ఆర్ ఇన్ ద పీస్. అర్థమైంది కదా. ఇది చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ లో డూ యూ నో కాలమ్ లో ఉండేటటువంటి టాపిక్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. రైట్. సో మనకి ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాం ఇప్పుడు? ఎందుకు పీ ప్లాంట్ ని మెండల్ సెలెక్ట్ చేసుకున్నాడు? సో 5 రీజన్స్ ఉన్నాయి. ఆ 5 రీజన్స్ ఏ వెల్ డిఫైన్డ్ క్యారెక్టర్స్, bisexual flowers, self pollination and cross pollination, that is an annual plant. ఓకే. సో దీంట్లో పీ ప్లాంట్ లో ఏం వైటమిన్స్ ఉంటాయి, సో ఏం మినరల్స్ ఉంటాయి, ఎక్కడ ఒరిజినేట్ అయింది, సో దాని లైఫ్ స్పాన్ ఎంత అనేది అయితే మనం నేర్చుకున్నాం కదా. సో పార్ట్ 5 లో దీని కంటిన్యూషన్ పార్ట్ అయితే మనం పాలినేషన్స్ చూద్దాం. ఓకే. కీప్ వాచింగ్ అండ్ న్యూ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ జస్ట్ సపోర్ట్ అండ్ ఓల్డ్ వాళ్ళు ఉంటే కనుక షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.